ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమాలో ఒక హీరోకి అండ్ డై హార్డ్ ఫ్యాన్స్కి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ చూసినా కూడా హీరో కోసం ఫ్యాన్ వస్తాడు, కానీ ఇక్కడ ఫ్యాన్ కోసం హీరో వస్తే ఏ విధంగా ఉంటుందని ఈ సినిమాని ఒక అద్భుతంగా ఒక ఫ్యాన్ యొక్క బయోగ్రఫీగా తీశారని చెప్పేసి అంటున్నారు. మరి సినిమా నుంచి వస్తున్నటువంటి రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి? సో ఆంధ్ర కింగ్ తాలూకా ఈరోజైతే విడుదలైందనమాట. ఈ సినిమాలో హీరో గారి క్యారెక్టర్ ఏంటంటే, ఇక్కడ హీరో గారు అంటే రామ్ పోతినేని గారు. ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఒక అభిమాని, ఒక సినిమా అభిమాని, రాజమండ్రిలో ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్. సో అతను ఎవరిని అభిమానిస్తాడంటే ఉపేంద్ర గారిని అభిమానిస్తారనమాట. అయితే ఎప్పుడు కూడా స్టార్ హీరోలు ఎవరి వల్ల పైకి వచ్చారంటే అభిమానుల వల్లే పైకి వస్తారు. సో ఆ విషయాన్ని చెప్పడానికే డైరెక్టర్ మహేష్ బాబు గారు అయితే ఈ కథను ఎంచుకున్నారు. సో ఒక స్టార్ హీరో తన ఫ్యాన్ని ఎప్పుడైనా కలుస్తాడా అంటే, మామూలుగా పిలిపించుకుంటారు, ఫోటోషూట్లు ఇస్తారు, అది ఓకే, కానీ ఎప్పుడైనా బయట అలా కలుస్తారా వచ్చి అనే అంశం పైన ఒక వచ్చిన థాట్ నుంచి వచ్చిన కథ అని చెప్పొచ్చు. సో మరి ఎక్కడో రాజమండ్రిలో సినిమా థియేటర్లో మాస్గా సినిమాలు చూసుకున్న ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అతను ఎలా తన అభిమాన హీరోని కలుసుకున్నాడు, ఏ పరిస్థితుల్లో కలుసుకున్నాడు అనేది ఒక అంశం అయితే. సో చిన్నప్పటి నుంచి తన తండ్రి పెంచిన తీరు సినిమాలు చూపించి, అలా సినిమాలు చూసి ఒక హీరోకి అభిమాని అయిన ఒక అభిమాని కథ ఇది. తన ఊరి కోసం తను ఏం చేశాడు, తన హీరో కోసం తను ఏం చేశాడు, తన ప్రేమ కోసం తను ఏం చేశాడు. సో ఇన్ని పాయింట్లతో మంచి కథనైతే రాసుకున్నారనమాట. సో గోదావరి స్లాంగ్తో సాగే ఒక మంచి పల్లెటూరు కథ ఇది. సో అక్కడ బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అని ఈ సినిమా టైటిల్ కింద క్యాప్షన్గా పెట్టారు. సో సగటు అభిమానులు అంటే ఏ హీరో అభిమానులైనా, సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, ఎవరి అభిమానులైనా సరే అందరికీ కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సో ప్రతి ఒక్కళ్ళు మన హీరోని అభిమానిస్తున్నాం అన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తే, అరే ఇది మన కథ కదా, మనకి ఇలా జరిగింది, మన డిస్కషన్లో ఇలా వచ్చింది అని మాట్లాడుకుంటారు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఆ విధంగా ఉంది. మరి భాగ్యశ్రీ బోర్సే గారు కూడా ఆయనతో కాంబినేషన్ చాలా బాగుంది. రెండు పాటలు కూడా ఆవిడ చాలా గార్జియస్గా ఉన్నారనమాట. సో ఇంకా సినిమా అంతా కూడా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ మీద సాగుతూ కథ చాలా ఎక్స్టెండ్కి వెళ్తుంది. సో అదంతా లీక్ చేస్తే బాగోదు. సో మరి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లో అదరగొట్టేశారు. మరి ఉపేంద్ర గారు అయితే ఉన్నంతసేపు కూడా ప్రతి ఫ్రేమ్లో ఆయన ఆ పాత్రకు ఆయనే కరెక్ట్ అనే విధంగా ప్రాణం పోశారు. సో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లో వివేక్ మెర్విన్ కూడా చాలా మంచి మ్యూజిక్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు సీన్స్కి తగ్గట్టుగా ఇచ్చారనమాట. సో వాళ్ళు కూడా 100 మార్క్స్ కొట్టేశారని చెప్పొచ్చు. సో ఇంకా రామ్ పోతినేని గారి యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలా అద్భుతంగా పండించారనమాట. అంటే ఒక సెటిల్డ్ యాక్టర్ లాగా బాగా చేస్తారు ఆయన. అంతకుముందు కూడా ఆయన ఎన్నో సినిమాలు సూపర్ హిట్లు ఉన్నాయి. సో కొంచెం వెనకబడ్డారనమాట. మరి ఆయనకి ఈ సినిమా ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇక రామ్ పోతినేని గారు అలాగే ఉపేంద్ర గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్, ఆ ఒక్క సీన్తో రక్తి కట్టించేశారు క్లైమాక్స్ని. సో అది ఎలాంటి నేపథ్యంలో వస్తుంది ఏంటనేది సినిమా థియేటర్కి అయితే తెలుసుకోవాలన్నమాట. సో మరి ఈ సినిమా ఇప్పటికే చాలా మంది ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. సో మరి ఎక్కడ కూడా రామ్ పోతినేని గారికి ఇది కంబ్యాక్ అనే విధంగా అయితే కనపడుతుంది అనమాట. ప్రీవియస్గా వచ్చిన డబుల్ స్మార్ట్ సినిమా చాలా ఫ్లాప్ అయిన తర్వాత ఒక సంవత్సరం పైన గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించి మంచి కథల మీద కూర్చొని ఈ సినిమాని అయితే ఓకే చేశారు. మరి ఈ సినిమా డైరెక్టర్ గారు ప్రీవియస్గా మిస్టర్ పోల్శెట్టి సినిమా తీశారు. సో మరి ఆ నమ్మకంతో అయితే కనీసం డైరెక్టర్ గారి మీద నమ్మకంతో వెళ్ళి చూసేయచ్చు. మరి ఆ డైరెక్టర్ గారి మీద నమ్మకంతో వెళ్ళి అటు ఉపేంద్ర గారి ఫ్యాన్ గాను అలాగే రామ్ పోతినేని గారి ఫ్యాన్గా కూడా బయటకు వస్తారనమాట. ఒక మంచి సినిమా చూసామని సంతృప్తితో బయటకు వస్తారు. సో మరి ఇంకా ఆడియన్స్ నార్మల్ మన తెలుగు ఆడియన్స్ ఎలాంటి రివ్యూస్ ఇస్తారు, ఈ వీకెండ్కి ఎలాంటి బాక్స్ ఆఫీస్ ఇస్తారనేది చూడాలి.